పట్టిసీమ వద్ద జరుగుతున్న సభలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. స్థానిక పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మాగంటి బాబు గారు, వేదిక పైనున్న గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్, అదే మరి మేయర్లు, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ గారు, జలవనరుల శాఖ సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ గారు, అదే మాదిరిగా సిఈ జనరల్ గౌరవనీయులు వెంకటేశ్వరరావు గారు, ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ని పర్యవేక్షించినటువంటి రమేష్ గారు, ఇంకా వేదిక పైన పెద్దలందరికీ ఈరోజు ఆగస్టు 15 ఈరోజు మనందరం కూడా స్వాతంత్ర దిన వేడుకలు ఉదయం చేసుకున్నాం. ఈ సందర్భంగా మీ అందరికీ వ్యక్తిగతంగా ముఖ్యమంత్రిగా స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఒక్కసారి ఆలోచిస్తే ఎంతో మంది పెద్దలు ఆ రోజు 68 సంవత్సరాల కంటే ముందు ఎంతో మంది పెద్దలు ఎన్నో త్యాగాలు చేశారు. అంతేకాకుండా కొంతమంది ప్రాణత్యాగాలు చేశారు, కొంతమంది జీవితాంతం స్వాతంత్ర్యం కోసం పోరాడారు. బానిసత్వం వద్దు, మాకు కావాల్సింది స్వాతంత్ర్యం కావాలి, స్వతంత్ర భారతదేశంలో మేము కూడా తలెత్తుకుని తిరిగే విధంగా ఉండాలని ఆ రోజు పోరాడారు. వారి త్యాగాల ఫలితమే మనకు స్వాతంత్రం వచ్చింది. అయితే ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆనాటి నాయకులు ఎన్నో కలలు కన్నారు. పేదరికం పోవాలని, అనారోగ్యం ఉండకూడదని, అందరూ చదువుకోవాలని, మెరుగైన జీవన ప్రమాణం రావాలని అనేక కలలు కన్నారు. కానీ 68 సంవత్సరాలు పూర్తి చేసుకుని 69వ సంవత్సరానికి వచ్చినా ఇంకా సమస్యల సుడిగుండంలోనే ఉన్నాం. గ్రామాలకు రోడ్లు లేవు, తాగడానికి మంచినీళ్లు లేవు, మన పిల్లలకు సరైన ఉద్యోగాలు లేవు, చదువుకోవాలంటే పేదవాళ్ళకి సరైన చదువు కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇలాంటి సందర్భంలో మనకైతే ఇంకొక విధంగా ఆలోచిస్తే రాష్ట్ర విభజన, దానివల్ల ఇంకా ఎక్కువ ఇబ్బందులు వచ్చాయి. రాజధాని లేదు, ఆదాయం లేదు, సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత కష్టపడితే తప్ప మన సమస్యల పరిష్కారం కావని మనం ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. దానికి ఉదాహరణ మీరు చూస్తే గోదావరి పైన పట్టిసీమ, పక్కనుండే పోలవరం ఒక ఉదాహరణ మీకు. ఈ సందర్భంగా మనం అందరం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని అభినందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆనాడు మనం చూస్తే కాంగ్రెస్ నాయకులు చేసిన తప్పుడు విధానం రాజకీయ ప్రయోజనాల కోసం, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం కోసం మన పొట్టగొట్టారు. ఆ రోజు అందరం కలిసి హైదరాబాద్ లో ఉండి అభివృద్ధి చేస్తే ఈరోజు ఉన్న పడంగా సరైన న్యాయం కూడా చేయకుండా మనల్ని ఇక్కడ పంపించే పరిస్థితి వచ్చింది. ఆ రోజు పోలవరం ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్టు చేస్తామని చట్టంలో పెట్టామని మాయమాటలు చెప్పారు. కానీ వాస్తవానికి మీరు ఒకసారి చూస్తే 7 మండలాలు ఏవైతే పోలవరంలో ముంపుకు గురవుతాయో అవన్నీ తెలంగాణలో పెట్టే పరిస్థితి వచ్చింది. దీనివల్ల అనేక ఇబ్బందులు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఆ 7 మండలాలు అక్కడే ఉంటే మనకు సమస్యలు వచ్చేటివి. కానీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన 2వ రోజే కేబినెట్ మీటింగ్ పెట్టి ఆ కేబినెట్ లో ఒక ఆర్డినెన్స్ పాస్ చేసి ప్రెసిడెంట్ యొక్క కన్సెంట్ తీసుకుని తర్వాతనే పార్లమెంట్ సమావేశాలు పెట్టారు. దానివల్ల పోలవరం కలగా ఉండేది. ఈరోజు పోలవరం ప్రాజెక్టు ఒక నిజమైంది. తప్పకుండా 2018 కంటే ముందే పోలవరం ప్రాజెక్టు సాధించి తీరుతాం, దాంట్లో అనుమానం అవసరం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పోలవరం ప్రాజెక్టు రావాలి. పోలవరం ప్రాజెక్టు వస్తే ఏదైతే గోదావరి డెల్టా, అటు తూర్పు గోదావరి, ఇటు పశ్చిమ గోదావరి 2 జిల్లాలకు కూడా ఎప్పుడు కూడా నీటి సమస్య ఉండదు.
మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు గోదావరి బ్యారేజ్, ధవళేశ్వరం బ్యారేజ్ కట్టింది. ఆ రోజు కాటన్ అయితే 2 పంటలకు నీళ్లు ఇవ్వచ్చని నీళ్లు ఇచ్చిన ఘనత మన నాయకుడు ఎన్టీ రామారావు గారికి దక్కింది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత మీరు చూస్తే ఎంత కరువు వచ్చినా 1 ఎకరా కూడా ఎండిపోకుండా నీళ్లు ఇచ్చాం. భవిష్యత్తులో పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఈ 2 జిల్లాల్లో 1 ఎకరా కూడా నీళ్లు లేవని, లేకుంటే నీళ్ల ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం, ఎన్డీఏ సహకారంతో అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ ప్రాజెక్టు 4 సంవత్సరాలు అవుతుంది. నేను ఆలోచించాను. ఈరోజు సముద్రంలో మీరు చూస్తున్నారు. ఈ యొక్క గోదావరిలో ఇప్పటికే దగ్గర 600 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయాయి. గడచిన 25 సంవత్సరాల ఆవరేజ్ తీసుకుంటే దగ్గర 2500 నుంచి 3000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. అంత స్ఫూర్తి చూపించారు. ఈస్ట్ గోదావరి జిల్లా కూడా బాగా గెలిపించారు. కానీ ఈరోజు నేను పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కరువు ప్రాంతానికి నీళ్లు తీసుకుపోతానంటే ఇక్కడ మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని నేను హామీ ఇచ్చాను. నేను ఇచ్చిన హామీని మీరు నమ్మారు. కానీ ఎవరైతే రాయలసీమలో ఉండే నాయకులు, కరువుతో బాధపడే నాయకులు విమర్శించే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ చూడండి, వేదిక పైన ఉండే నాయకులు ఉన్నారు, తెలుగుదేశం ఉన్నారు, బీజేపీ ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా సహకరించారు. నేను ఒకటే చెప్పాను, నాకింత మెజారిటీ ఇచ్చిన జిల్లాను మర్చిపోలేను. ఏదైనా చేయవలసి వస్తే మొదట ఎప్పటికీ చేసే జిల్లా ఈ వెస్ట్ గోదావరి జిల్లా తప్ప వేరే జిల్లా కాదు. అన్ని విషయాల్లో కూడా అలాంటి జిల్లాకు అన్యాయం చేసేది నా కలలో కూడా నేను ఊహించలేను, చెయ్యను కూడా. కానీ ఈరోజు నేను చేసిన సంకల్పానికి మీరు బ్రహ్మాండంగా సహకరిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మొన్నే పులివెందల్లో నీళ్లు కూడా లేకుండా చీనీ చెట్టు ఎండిపోతే 1.5 టీఎంసీ నీళ్లు ఇస్తే వాళ్ళు ఎంతో ఆనందపడిపోయారు. పంటలు కాపాడుకున్నామని ఆనందపడ్డారు. ఈ సంవత్సరం మళ్లీ వర్షాలు పడకపోతే నేను ట్రాన్స్పోర్టేషన్ ద్వారా, రవాణా ద్వారా ట్యాంకర్లు పెట్టి చెట్లు కాపాడే ప్రయత్నం చేస్తున్నాను. అలాంటి జటిలమైన సమస్య ఉంది. మీరు చూశారు, ఇక్కడికి పంపించారు. ఇక్కడ ప్రజలు రెచ్చగొట్టి అవసరమైతే మీకు నీళ్లే రావని, నీళ్లన్నీ కూడా వెళ్ళిపోతాయని, మన పంటలు ఎండిపోతాయని మాయ మాటలు చెప్పారు. వాళ్ళ నాయకులు వచ్చి మాట్లాడారు, అసెంబ్లీలో చెప్పారు. నేను ఒకే మాట చెప్పాను, నా జీవితంలో నా శరీరంలో చివరి రక్తపు బొట్టున్నంత వరకు గోదావరి జిల్లాలో ఒక అన్యాయం చేసే సమస్య ఉండదు, అది గుర్తుపెట్టుకోమని హెచ్చరించాను. ఆ తర్వాత మీరు చూస్తే అక్కడికి పోయి మాట్లాడారు. వీళ్ళకి అభివృద్ధి అవసరం లేదు. మీరు ఒకసారి చూడండి, రాజధాని పైన అర్థం చెప్పారు. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో పెట్టాలన్నారు. కాదని నేను గట్టిగా పోతే సమాధానం చెప్పలేకపోయారు. మీరు ఒకసారి ఆలోచించండి. పోలవరం ప్రాజెక్టు 4 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు పట్టిసీమ ఈ సంవత్సరం వస్తే 1 పట్టిసీమ ద్వారా వచ్చే నీళ్లు, సంవత్సరం వరద నీళ్లు మనం వాడుకుంటే 80 టీఎంసీ నీళ్లు తీసుకెళ్లొచ్చు. ఈ నీళ్లు కాకుండా ఇక్కడి నుంచి పోలవరం నుంచి నేరుగా ప్రకాశం బ్యారేజ్ వరకు అనేక రకాలైన కాలువలు ఉన్నాయి. తమ్మలేరు గాని, రామలేరు గాని, కోవాడ, ఎర్ర కాలువ, బుడమేరు, ఇలాంటి చాలా కాలువలు ఉన్నాయి. అందులో వచ్చే నీళ్లు కూడా ఈ కాలువలో పడేస్తే ఇక్కడి నుంచి సముద్రంలోకి పోయే నీళ్లు ఓసారి ఎర్ర కాలువ అయితే భయంకరమైన వరద వచ్చి ఏలూరు కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది, ఏలూరు నగరం కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. అలాంటి సందర్భంలో దీనికి మనం ప్రాధాన్యత ఇచ్చి ఈ నీళ్లు అక్కడ తీసుకుపోతే మనకు చాలా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమం చేశాం. ఈ రోజు నేను భయపడి గాని ఎన్నిక్కిపోయి ఉంటే ఏమయ్యేదో మీరే ఆలోచించండి. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నాను, ఇన్ని సంవత్సరాలుగా నాకుండేది విశ్వసనీయత, నీతి నిజాయితీగా పనిచేస్తాను.
ఎవరు ఎన్ని చెప్పినా సరే మంచి అనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అమలు చేసి తీరుతారు తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. నా ఆలోచన ప్రజల కోసం. కష్టాల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే మొన్నే గోదావరి పుష్కరాలు జరిగాయి. ఈ 2 జిల్లా ప్రజానీకానికి చేతులెత్తి మొక్కాలి. ఎంత బ్రహ్మాండంగా పనిచేశారంటే మొదటి రోజు ఒక సంఘటన జరిగింది. ఇప్పటికి కూడా నేను బాధపడుతున్నాం. కానీ 2వ రోజు నుంచి నేను ఒక పిలిపిస్తే బ్రహ్మాండంగా స్పందించారు. దగ్గర 12 రోజుల్లో 5 కోట్ల మంది వచ్చి గోదావరిలో పుష్కర స్నానాలు చేశారంటే మన రాష్ట్ర జనాభా అంతా వచ్చి స్నానాలు చేసే పరిస్థితికి వచ్చింది. మన రాష్ట్రంలో చాలా మంది వచ్చారు. 2-3 సార్లు వచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారు. ఆ రోజు గోదావరి పుష్కరాలు ఒక చరిత్ర. అక్కడ పనిచేసిన విధానం కూడా మీరు చూస్తే అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరూ కలిసి పనిచేసి దీన్ని ఒక బ్రహ్మాండమైన ఈవెంట్గా చిత్రీకరించే పరిస్థితికి వచ్చారు. నేను ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించాను. ప్రజలు ఏమనుకుంటున్నారో తెప్పించాను. దానిపైన చూస్తే 60-70 ఘాట్లలో 100% బ్రహ్మాండంగా చేశారు. జిల్లా యంత్రాంగం రాత్రింబగళ్ళు పనిచేశారు. ఈ సందర్భంగా నేను డిపార్ట్మెంట్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ పట్టసీమ అదే మరి పోలవరం కుడి కాలువ ఈ రోజు జయప్రదమైందంటే దానికి ప్రభుత్వ యంత్రాంగం కూడా చాలా బాగా పనిచేశారు. ఇక్కడ మీ కలెక్టర్ గారు ఉన్నారు, చాలా బాగా పనిచేశారు. ఆయనైతే ఇక్కడే వచ్చి ఉండి ఆ రోజు గోదావరి పుష్కరాలు కానీ, ఈరోజు పట్టిసీమ కానీ, రైట్ మెయిన్ కెనాల్ కానీ చాలా బాగా పనిచేశారు. అదే మరి ఎమ్మెల్యేలు కూడా చూశాను. నాకైతే 1810 ఎకరాలు భూమి అంతా కూడా ల్యాండ్ ఎక్విజిషన్ లో పెట్టి దాన్ని కోర్టు బేస్ స్టే తీసుకొచ్చారు. 9 సంవత్సరాలు దాన్ని వెకేట్ చేయించలేకపోయారు. అలాంటిది ఎమ్మెల్యేలు చొరవ తీసుకుని ఈరోజు మీరు చూస్తే అవి కూడా వెకేట్ చేయించారు. ఇక్కడే ప్రభాకర్ గారు ఉన్నారు. ఈ జిల్లాలో పక్క జిల్లాలో కూడా కొంతమంది అందరూ కలిసి బ్రహ్మాండంగా పనిచేసి వాళ్ళని ఒప్పించి రైతులకు నష్టం లేకుండా ఆ కార్యక్రమం కూడా చేశారు. అంటే మీరు 9 సంవత్సరాలు పెండింగ్ ఉండే కేసుని మనం వెకేట్ చేపించి రైతులు కూడా లిబరల్ గా ఉదారంగా నష్టపరిహారం ఇచ్చాం. వాళ్ళకు కూడా నష్టం రాలేదు. దానివల్ల పనులు సుజావుగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అధికార యంత్రాంగం, ఏ జలవనరుల శాఖ మంత్రి ఉమామహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఆయనైతే ఎన్నిసార్లు వచ్చారో నాకు తెలియదు కానీ చాలా సార్లు వచ్చాడు. ఇక్కడికి 3 రోజులకు ఒకసారి అమారిగా వచ్చాడు. నేను 5 సార్లు వచ్చాను. ఈ ప్రాజెక్టు ఒక్కసారి చూస్తే ఈ సంవత్సరం మొదటి తారీఖున మొదటి నెలలో మనం ప్రారంభం చేసుకున్నాం. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చాం. 29/3/2015లో దీనికి ఫౌండేషన్ వేశాం. తర్వాత మొబిలైజ్ చేసి అక్కడి నుంచి పనిచేసి నేను 15/5/2015లో 18/6/2015లో 2/7/2015లో 23/7/2015లో వచ్చాను. 5 సార్లు వచ్చాను. ఇది 6వ సారి వచ్చి మళ్ళా ఈరోజు దేశానికి అంకితం చేస్తున్నాం. ఇక్కడ అధికార యంత్రాంగం ఇక్కడే ఉన్నారు. రాత్రింబగళ్ళు పనిచేశారు. సిఈ జనరల్ గాని, వెంకటేశ్వరరావు గారు గాని, ఆదిత్యనాథ్ దాస్ గాని, రమేష్ గాని చాలా బాగా పనిచేసే వాళ్ళంతా. ప్రభుత్వ యంత్రాంగం చాలా బాగా పనిచేసింది. జిల్లా యంత్రాంగం 2 జిల్లాల్లో ఉండే కలెక్టర్లు, జిల్లా యంత్రాంగం చాలా బాగా పనిచేశారు. మిగిలిన డిపార్ట్మెంట్లు బాగా పనిచేశాయి. పోలీసు కానీ లేకపోతే మిగిలిన ఎవరైతే ఉన్నారో R&B కానీ అందరూ కూడా సహకరించారు. ఇంకో పక్క మీరు ఆలోచిస్తే ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం, ప్రజలు కూడా సహకరించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక పైలట్ ప్రాజెక్టు. ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు, ఎంపీ ఉన్నారు. వాళ్ళిద్దరికీ నేను ఒకటే కోరాను, ఇక్కడ ఉండే రైతులకు నష్టం లేదు, పట్టసీమ ద్వారా ఈ పైపులు వేసుకోవాలి, రైతులను మెప్పించండి, వారికి కూడా ఉదారంగా నష్టపరిహారం ఇద్దాం. ఆ పని మీరు చేయమంటే
వారు కూడా బ్రహ్మాండంగా చేసి ఈ పని పూర్తి చేశారంటే ఎమ్మెల్యేని ఎంపీని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.